ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. టీడీపీ కూటమికి 160 సీట్లు వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఏదైతే ఇంత భారీ విజయం వస్తుంది అనుకున్నారు, అసలు ఇంత భారీ మెజారిటీ ఖచ్చితంగా వచ్చింది అనుకున్నాను. వైసీపీ వెళ్ళిపోయింది, అది హ్యాపీ. అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ముందు ఏది సరిగ్గా డెవలప్మెంట్ లేదన్న మన ఆంధ్రప్రదేశ్కి. ఆ డెవలప్మెంట్ లేదు, అన్ని ఏ పథకం మనకి ఇది అవ్వలేదు. దానివల్ల ఈ కూటమి గెలిచిద్ది అనుకున్నాం, అదే గెలిచింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చిన 21 స్థానాలు గెలిచారు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచారు. అసలు అలా గెలుస్తారు అనుకున్నారు? ఖచ్చితంగా గెలిచిద్ది అనుకున్నాం అన్న, అలాగే గెలిచింది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సీట్కి మనకి సీఎం అదే చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా ఇది చేస్తేనే ఆయనకి కూడా ప్లస్. అయితే ఆ స్థానం ఇస్తే మంచిది. అది ఓకే. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చింది, రాజధాని అనేది అమరావతికి డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే అన్న, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు అమరావతిని, అదైతే డామ్ ష్యూర్ గా చెప్తున్నారు. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తారు మంచిది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సూపర్ 6 పెట్టాడు, దాంట్లో 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, లేడీస్ కి బస్ ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు. అవన్నీ అమలు చేస్తే బాగుండిద్ది. మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ ఐటీ కంపెనీస్ అన్ని తెస్తే మనకు కూడా మాలాంటి వాళ్ళకి బాగుండిద్ది. జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొంచెం అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారు? లేదన్న, ఛాన్సే లేదు, అసలు ఛాన్సే లేదు. ఖచ్చితంగా రానివ్వడు. పోయినసారి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచినా ఏమి పొరిగేది జనాలకి. ఏదన్నా వ్యవస్థ మారి జనాలకి ఏదైనా ఉపయోగపడి చేస్తే డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఈ 5 ఏళ్లలో అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా? అది దేవుడికి ఇంకా భారీ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారా? భారీ మెజారిటీ అసలు ఎక్స్ప్లెనేషన్ చేయలే. నో ఎక్స్ప్లెనేషన్. అయితే ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమండి? అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓట్లు అనేది ఒక్కొక్కరు డిఫరెంట్. నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు అందుకే ఏమైపోయినాయో జగన్ అన్నారు కదా, అది దేవుని చేతిలో ఉంటుంది. అది ఇంకా ప్రజలు అంటారా అయ్యే తీసుకున్నామని తీసుకున్నామని కాదు కదా. నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు ఎవరు పాలిస్తారనేది మనం వెయిట్ అండ్ వాచ్. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? 6 మంచిదే, ఏది మంచిది వేసినా ముందడిగి ఒక మంచిగా వేస్తే చాలు. 6 ఏది ఒకటి వేసినా మంచిగా అడిగే కదా. 6 చేస్తానని గ్యారంటీ కాదు. 6 ఏది చేసినా ముందు మంచి చేయాలా, ప్రజలకి సాయపడాలా. అయితే మీ విషయాల్లో అన్నా క్యాంటీన్ మళ్ళీ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే వద్దు అనుకుంటున్నారా? మంచిగా బెటరే. 5 రూపాయలు భోజనం ఇప్పుడు ఆడు పెడుతున్నాడు. తమిళనాడులో మన జయలలిత గారు పెట్టారు 2 రూపాయలు బిర్యానీ, 1 బిర్యానీ, వైట్ రైస్ బిర్యానీ. ఇప్పుడు ఈయన మన చంద్రన్న పేరు చంద్రన్న మారిపోయి పోవాలా. అయితే అన్నా క్యాంటీన్ పోయి చంద్రన్న క్యాంటీన్ వచ్చింది అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నా. ఎక్స్ప్రెషన్ జయమ్మ ఉంది, అమ్మ క్యాంటీన్ పెట్టింది, నాన్న క్యాంటీన్ పెట్టలేడు కదా, అందుకని చంద్రన్న క్యాంటీన్ పెడితే కొంచెం బెటర్ గా బాగుండిద్దారు అంతే. బాగున్నా. 160 సీట్లు వచ్చినాయి కదా టీడీపీ కూటమి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉంది. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు? అసలు తెలీదన్న, కానీ వచ్చింది వైసీపీ ఓడించాలని. అయితే జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు మీరు? ఎంత దారుణంగా రేటు పెరిగిపోతుంది, మందు రేటు పెరిగిపోయింది, బియ్యం బాగా, వస్తువులు ఏమి బాగాలేదు, దానివల్ల ఓడిపోయింది. దానివల్ల అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం లేదంటే హోంశాఖ తెలీదన్న, మనకి తెలియదు. అయితే అన్నా క్యాంటీన్ కొనసాగిస్తారనుకుంటున్నారు, ఆపుతారనుకుంటున్నారు? ఫస్ట్ అన్న కానీ ఖచ్చితంగా వచ్చింది. 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? అయితే రాజధాని అమరావతి అవుతుంది. అమరావతి పూర్తి అయిపోతుంది. జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇంకా లేదు, ఇంకా రానిరన్న, ఇంకా రానిరు. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఫస్ట్ తల్లికి వందనం ఫస్ట్ అమలు చేయాలి. 3 సిలిండర్లు ఫస్ట్ ఈ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? అవునన్నా. ఓకే బ్రదర్. 160 సీట్లు వచ్చినాయి కదా టీడీపీ కూటమికి, ఎలా ఫీల్ అవుతుంది? బాగా హ్యాపీగా ఉంది. బాగా హ్యాపీగా. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు? ఎందుకు రాదు అనుకున్నారు? ముందే అనుకున్నాం. వైసీపీ చిత్తుగా ఓడించిందని కూడా అనుకున్నాం. ఇంత దారుణంగా ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఏమైంది? ఆయన చేయని పని ఏది మంచి పని చేయలేదు. ఆయన డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదు. బాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఫస్ట్ అమరావతి రాజధాని చేస్తారు, విజయవాడ క్యాపిటల్ చేస్తారు, అందరికీ పనులు ఉంటాయి. అయితే ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తి అవుతుంది అనుకుంటారా? 5 ఏళ్ళ పైన ముందు శంకుస్థాపన చేస్తారు కదా, ఆ పునాదులను మళ్ళీ మొదలు పెడతారు కదా.
అయితే మీ అంచనా ప్రకారం అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఆపాలా? కంటిన్యూ చేస్తాడు. కంటిన్యూ చేస్తారు. ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏం లేదు, ఇంకా అవకాశం లేదు ఆయనకి. అవకాశం లేదు. 12 రోజుల్లో కూడా కనిపించడు ఇంకా. కనిపించరు ఇంకా. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం వస్తుంది అనుకుంటారు? ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఆయన పెదలు అనుకుంటాడు అంతే. ఓకే. 120 సీట్లు అంటే చెరువు పొంగితే పొలంలో పడితే అది అక్కడికక్కడ ఎండిపోతుంది. ఇది సముద్రం పొంగింది కాబట్టి సముద్రం ఎప్పుడు ఆపలేరు. అంతే. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా? ఇంత భారీ మెజారిటీ అంటే వీడు చేసిన గొప్ప వల్లే వచ్చింది. వీడి పక్కన అనుసరులు ఉన్నారు, వాళ్ళు నాశనం చేశారు. జగన్ కి పోవడం కారణం ఆయనే, మెయిన్ కారణం. నేను చెప్పగలను. వాళ్ళ పక్క ఉన్న నలుగురే ఉన్నారు. ఆ నలుగురు చేసింది పని. నలుగురు వల్ల ఓడిపోయారు జగన్ గారు కంపల్సరీ ఓడిపోయారు. ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందా జగన్? అది ఏం కుదరదు. అది కుదరే పని కాదు, కుదిరే లేదు. ఓకే. ఈ 5 ఏళ్ళలో మనకి రాజధానికి అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటా? కంపల్సరీ పక్క కంపల్సరీ పూర్తి అయిపోతుంది. 5 ఏళ్ళు కంపల్సరీ. చంద్రబాబు నాయుడు చేయలేదు అనుకో, ఇంకా బెజవాడలో ముఖం పెట్టుకున్నా తిరగలేరు ఇంకా. అప్పుడు ప్రభుత్వం ఆటోమేటిక్ మారిపోతుంది. ఓకే. ఓకే. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం వస్తుంది అనుకుంటున్నారు? ఆయనకి మాజీ ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. మాజీ ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ అన్న క్యాంటీన్ రిలీజ్ చేస్తే మంచిది. అన్నా క్యాంటీన్లు పెడితే మంచిది. అది మంచిది. పెడతారు అనుకుంటున్నారు? అన్న క్యాంటీన్ పక్కా పెడితే అది చాలా మంది ఒక అడుక్కున్నాడు గానీ, ఒక పని చేసుకున్నాడు గానీ, ఒక స్థలాల్లో క్యాంప్ వెళ్ళవలసినాడు కానీ స్థలాన్ని వెళ్ళలేదు. ఆ టైం కూడా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసుకోవచ్చు. అయితే అన్న క్యాంటీన్ మంచిది. అన్న క్యాంటీన్ పక్కా రిలీజ్ చేస్తారా? అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారు అనుకుంటారు? వాలంటీర్లు తీసేస్తే బెస్ట్. తీసేస్తే బెస్ట్. ఎందుకని? వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇచ్చిన పెద్ద వాళ్ళకాడికి వెళ్ళాలి. ఇన్నాళ్ళు ఒక రేషన్ బియ్యం అయితే కంపల్సరీగా రేషన్ కొట్టుకడికి వెళ్ళి తెచ్చుకోండి. వాలంటీర్ తంబేస్తే బియ్యం ఎత్తాను. అది సొల్యూషన్ ఏంటి? అదనమాట. బాగున్నారా? టీడీపీ కూటమి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా అనుకుంటున్నారు? బాగానే ఉంది. బాగానే ఉందా? ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు కూటమి ప్రభుత్వం? వస్తుంది అనుకున్నారు. ఎంత అనుకున్నారు? అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఓట్లు వేయలేదు. అంతేనా? ఆయన చేసిన ఏం లేదు. ఓకే. అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? పూర్తి అవుద్ది. 5 ఏళ్ళు అయిపోద్ది. ఓకే. అయితే సీఎం చంద్రబాబు అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఏం చెప్పాలని అర్థం కాదు. అంటే మీ అంచనా ప్రకారం అంటే వాలంటీర్లు పెట్టాలన్నా, లేదంటే అన్నా క్యాంటీన్? వాలంటీర్లు పెడతారు. అన్న క్యాంటీన్ అయిన పెడతారు. అన్నా క్యాంటీన్ పెడితే ఫస్ట్ బాగుంటుందా? అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఏం లేవు. ఇంకేం లేదు. ప్రతిపక్షం ఉండదా? ఇంకా ఉండదు. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ఏ స్థానం వస్తుంది అనుకుంటున్నారు? తెలీదా? అంటే హోంశాఖ, లేదంటే హోంశాఖ. 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? నేను గ్రేట్ గానే భావిస్తున్నాను. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు? అసలు వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే చేసిన నష్టాలు మాకు రావడం నడేసుకుని ఆపేసేయండి. స్టార్టింగ్ కార్మికుల గురించి ఆలోచించలేదండి. ఆటోలకు 10,000 అంట, ఆడోళ్ళకంట, ఏళ్ళకంట అని చేసాడు కానీ కష్టపడే కార్మికుల గురించి ఆలోచించలేండి. తాగుబోతుల గురించి ఆలోచించలా. తాగుబోతుడికి వచ్చేది రోజుకి వచ్చి 600 వచ్చినాయి అనుకోండి, వాడు పెళ్ళం పెట్టలకి ఏం పెడతాడు? ఇక్కడే మేము 1/4 తాగేస్తాం. ఇంకా 1/4 అంటే 300 అయిపోతుంది. 300 పెళ్ళం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తాం. ఇస్తే వాళ్ళు ఏమంటారు, నా గుడ్డ బట్ట తీసుకొచ్చావు సచ్చినోడా, 300 ఇచ్చావు నా గుడ్డ అని తిడుతున్నారు. ఏమండి అని వాళ్ళు ఒకప్పుడు నా గుడ్డ 300 ఇచ్చావు నా గుడ్డ అంటున్నాయి. ఏం చెప్పాలి? చెప్పలేము. అయితే ఎందుకంటే మాలో తప్పు ఉంది కాబట్టి. భర్తగా నేను చేయాల్సింది ధర్మం నేను చేయలేకపోతున్నా. నేను తాగుతా 1/4 దాకా నాకు తాగనే నిద్రపడతా, కష్టపడతా పొద్దున్న సాయంత్రం వరకు 1/4 దాకా తాగుతా. నువ్వేమో 200 చేసి అవి చేసి ఇవి చేసి లైన్లో క్యూ కట్టడం, ఇవన్నీ పోలీసు వాళ్ళు ఏమో పట్టుకుంటాం, సెలవు లాగు వేసుకుంటాం, ఇవన్నీ మానసిక బాధే. నువ్వు స్టార్టింగ్ మొత్తం ఇసుక ఆపేసు, దేనికి ఆపేవో తెలీదు, ఇసుక ఆపేసు. దానివల్ల ఎవరికి నష్టం? ఒక టాప్ మేస్త్రి, ఒక వడ్ర మేస్త్రి, ఒక కార్పెంటర్, ఒక పెయింటర్, వీళ్ళందరి గురించి నువ్వు అసలు ఏ రోజు ఆలోచించలా, ఒక్కడికి సాయం చేయాలా. వర్కర్స్కి లేబర్ ఎక్కువ. అయితే అసలు ఎంత దారుణంగా జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమండి అనుకుంటారు మీరు? నాకు తెలిసిన మటుకి
చాలా తప్పులు ఉన్నాయండి, చాలా తప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా మనకి రాజధాని? ఆ విషయాలు మాకు తెలియదు సార్, తెలియదు. తెలియదు మాకు అంత పెద్ద రాజకీయంగా ఎత్తడం కాదు, కష్టపడే కార్మికులు మేము, మాకు తెలిసింది మేము చెప్తున్నాం అంతే. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటారు మీరు? ఏ పథకం అని కాదు, వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటే చాలు అనుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటే చాలు, లేదు అనుకుంటే ఉప్మే, అది కూడా ఉప్మే. ఎందుకంటే మీకు అర్థం కావట్లా, ప్రజలు ఇదివరకు గొర్రెలు కాదు, తెలివైన వాళ్ళు. ఇప్పుడు మేధాశక్తి పెరిగింది, రాజకీయం ఆడదాన్ని తెలుస్తుంది, చిన్నపిల్లలు కూడా తెలిసిపోతుంది. ఒకప్పుడు తెలీదు రాజకీయం ఎలా ఉంటుందో, ఇప్పుడు చిన్నపిల్లలే మాకు చెప్తున్నారు, మా పిల్లలే మాకు చెప్తున్నారు, నానా ఇలాగ నానా అలాగ నానా అని చెప్తున్నారు. నాన్న ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది వాళ్ళు చెప్తారు. వాళ్ళతో చెప్పించుకున్న స్టేజ్ వచ్చింది మాకు, 52 సంవత్సరాలు నాకు. వాళ్ళు చెప్తే మేము తెలుసుకున్నాం. నానా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇది నాన్న, నువ్వు మమ్మల్ని చూసుకోవాల్సిన విధానం ఇది, నీ తాగుడు తగ్గించుకోవాలి, నువ్వు చేయాల్సింది ఇది పద్ధతి, నువ్వు ఇలాగ ఫ్యామిలీని చూసుకుంటే మేము బంగారులో కొంటాం, ఇట్లా అన్నీ చెప్తున్నారు. వాళ్ళు మాకు నేర్పుతున్నారు, ఆ స్టేజ్లో మేము ఉన్నాం. అది ఎందుకు ఇచ్చామంటే, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లో సైకిల్ ఉందా? ఉందా సైకిల్? ఎమ్మెల్యే సీట్లలో సైకిల్ గుర్తుందా? ఉందా లేదండి? కాదండి, ఉందా లేదన్నా అడుగుతున్నా. మేము వేసింది ఈయన గెలిపించడానికి, దాని గురించి ఎవరికి? టీడీపీ చంద్రబాబు నాయుడు గురించే ఇక్కడ గుద్దాం. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసమే ఇక్కడ గుద్దాం. అక్కడ కనపడతా సైకిల్ ఎక్కడ. ఎంపీ సీట్లు వచ్చేపాటికి ఉంది, ఎమ్మెల్యే వచ్చేపాటికి లేదు, కనపడతలా. ఇంకిద్దరు ఒకటే కదా అని ఇక ఉద్దేశం. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. అలాగనే రూపాయి ఖర్చు పెట్టలా ఎవరికి. అలాగని దేని గుద్దాం? ఆయన వల్ల గుద్దాం. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వల్ల. అంటే ఇంత భారీ గెలుస్తారు అనుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు? ఆయన గెలుస్తారని మేము కొత్తలేదండి అంటే ఆయన చూసి గుద్దామండి అని చెప్తుంటే అక్కడ సైకిల్ లేదు, గుర్తు కనబడతలా. సైకిల్ కనబడుతుంది ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లో కనబడుతుంది. ఇక ఏం చేస్తా, ఇద్దరు ఒకటే కదా అని ఇక్కడ గుద్దాం. గుద్దేస్తే ఆయన పెద్ద గొప్పేం కాదు మాకు, చంద్రబాబు నాయుడే గొప్ప. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం వస్తారు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం? ఏమంటే మాకు అయినా తెలియదండి. అంటే డిప్యూటీ సీఎం, హోంశాఖ అట్లా ఏదిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగే మేము అంత నాలెడ్జ్ లేదండి, అంత నాలెడ్జ్ లేదు మాకు అంత. అయితే ఒకటండి, కష్టపడే కార్మికులను చూస్తే ఇప్పుడు టాప్ పని వాడు ఉన్నాడు, ఒక వడ్రింగ్ పని వాడు ఉన్నాడు, ఒక పెయింటర్ ఉన్నాడు. ఏమంటే మాకు జరగనందు జరిగితే మాకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, కనీసం ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరండి. ఇసుక స్టార్టింగ్ లో ఆపేవంటే దేనికి ఆపేవు? నువ్వేదో రాబడి గురించో నువ్వు దేని గురించో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించో, కానీ దానివల్ల కార్మికులు ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది ఆలోచించలేదుగా. ఇప్పుడు ఆ ఇసుక ఉంటేనే కదా ఒక టాప్ మేస్త్రి పనిచేసేది, తర్వాత కార్పెంటర్ కదా, తర్వాత పెయింటర్, వీళ్ళందరి గురించి ఆలోచించాలిగా. ఆటోలు 10,000, కార్మికులు ఏం చేశారు? కార్మికులు కష్టపడే కార్మికుడు ఏం చేశాడు? అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా? ప్రతిపక్ష హోదాలో అవన్నీ మాకు తెలియదు సార్. చంద్రబాబు గారు వచ్చారు కదా సీఎం కింద, అయితే మీరు ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు, లేకపోతే మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఆయన ఇచ్చిన మాటలు, ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరిస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం, లేకపోతే మళ్ళీ మారిపోతారు. నెక్స్ట్ సీఎం ఆయనే. లేదు మా బ్రెయిన్లు మాకుంటే జనాల బ్రెయిన్లు, ఇదివరకు బ్రెయిన్. అన్నా క్యాంటీన్లు మంచిదేనా పెడితే? అన్నా క్యాంటీన్ సూపర్. ఎందుకంటే బతకస్తులు ఎవరు బుద్ధ బస్సులు కూడా తిన్నాండి ఆ రోజున అన్నా క్యాంటీన్ లో, ఇంట్లో ఉందన్న. అయితే ఆ రోజున ఏం జరిగిందంటే అన్నా చెప్పండి. ఇప్పుడు భార్య భర్తలు అన్నదో గొడవ పడతారు, ఏదో డబ్బులు క్వశ్చన్ కాదు, అక్కడ ప్రెస్టేజ్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు మద్రాసులో అమ్మ వాటలో అనేది ఉంది, అమ్మ వాటలో దేని పెడుతుంది? అన్నపూర్ణమ్మ అంటారు ఆమె. ఎందుకని? ఆకలి మించిన ధనం లేదండి. ఇప్పుడు ముష్టి ఉంటాడు, ఇంకెవరైనా ఉంటారు, నాలంటున్నారు, ఇంట్లో ఫ్యామిలీలో గొడవపడి వస్తా, ఆ టైంకి ఆకలి వేస్తుంది, డబ్బులు ఉండదు జేబులో. నేను కోటేసున్నా, నా జేబులో పాల బిల్ల ఉండదు,
ఆ టైంలో అన్నం పెట్టు, అప్పుడు నువ్వే గుర్తుంటావు నా మనసులో, నువ్వే గుర్తుంటావు, ఎవరు గుర్తుంటారు. నాకు కడుపు నిండింది, నువ్వు గుర్తుంటావు. కానీ ఆ కడుపాకలను కొట్టేస్తే ఇంకెవడు గుర్తుంటాడండి. మాకు 30 రూపాయలు పెట్టి 70 రూపాయలు పెట్టి భోజనం కొనుక్కుంటే ఆ జేబులో డబ్బులు ఉన్నాయి, కోడిస్తున్నాయి. అకస్మాత్తుగా ఇంట్లో ఫ్యామిలీలు గొడవైంది, వచ్చేస్తా బయటికి. అలాంటి మంచి కార్యం చేసినప్పుడు దాన్ని పక్కన పెడితే ఎలా బాధ ఉంటుందండి. చాలామంది పని చేయని వాళ్ళు ఉంటారు, పని లేని వాళ్ళు ఉంటారు, వర్కర్స్కి పని ఉండదండి. ఒక టైంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కనీసం దగ్గర 30,000 మంది దాకా ఉంటారండి ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు. విజయవాడలో 30,000 దాకా ఉంటారు సరిగ్గా లెక్కిస్తే. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినాను. పెడితే మంచిది. ఎందుకంటే అలా బద్దగస్తులు ఎవరు ఇప్పుడు ఆడు తాగడానికి కదా మందు కావాలిగా, దానికి కూడా రేట్లు తగ్గిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆడు ఖర్చుకైనా డబ్బులు కావాలిగా. నువ్వు 5 రూపాయలు అన్నం పెట్టినంత మంది ఆకలి తీరుస్తున్నావు, దేవుడిలా కొలుస్తావు. కాకపోతే ఆ ట్యాక్స్ కూడా మా మీద పడుతుంది, మా జనాల మీద పడుతుందని మాకు తెలుసు. ఇప్పుడు అది కూడా 5 రూపాయలు నువ్వు అన్నం పెట్టినా, మందు రేట్లు తగ్గించినా అవన్నీ మన జనాల మీద పడుతున్నాయి, మా మీద పడుతున్నాయని మాకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఎలాగో పడ్డామండి. దేంట్లో ఉంది ఆకలి పెట్టిన డబ్బు అవసరంలా, మందు అవసరంలా. ఏమండి డబ్బు అవసరంలా, మందు అవసరంలా. కడుపు నిండా ఒక ముద్ద. వాడు రేపు మాపు చచ్చిపోయాడు సరే 5 రూపాయలు పెట్టి తిన్నాను అనుకోండి, ఆడు బతుకుంటాడు. ఆడి దగ్గర 30 రూపాయలు 20 రూపాయలు ఉండకపోవచ్చు ఒక రోజున. ఆడు కోటీసుడైనా ఒక రోజు రూపాయి బెల్లం ఉంటుందండి జేబులో. ఇంట్లో అకస్మాత్తుగా ఏదో ఫ్యామిలీ గొడవ వచ్చేస్తాడు. సరే నేను ఉంటా సార్, ఎంతగానే చెప్పగలుగుతాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. బాగా మాట్లాడు. పిచ్చిని రాయమని నీ ఒక్కనే చికెన్ కానీ అద్దె కొంపలో ఉంటున్నా. నాకు పిచ్చిని రాయలేదా? ఇదేం చేశా నాకు రాయలే. వాణిలో లంచాలు దింగి ఉన్నోళ్ళకి ఇచ్చాడు, నాకు ఇవ్వలా. నేను అద్దెని కొట్లా ఉన్నాను వంటలు కానీ. నా పేరు చేతయ్యా అంటారు. చేతయ్య ఎవడు మాట అన్నాని అదే సినిమా డైరీలు అంటాను నేను. అదే సినిమా డైరీలు. టీడీపీకి 160 సీట్లు వచ్చినాయి, ఎలా భావిస్తున్నారు? ఆయన బాగుండాలి. బాగుండాలా? మొట్టమొదటిలో 10 సంవత్సరాలు ఏలేడు కాబట్టి బాగుంది, పరిపాలన బాగుంది. ఈ మందు రేట్లు కూడా బాగున్నాయి. అప్పుడు ఎంత మట్టుకి ఈ మందు రేట్లు కూడా తగ్గిస్తామన్నారు, అందరికీ న్యాయం చేస్తామన్నాడు, వాదన చేశారు ఆయన. మాకు అదే కావాల్సింది. అయితే ఎంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా? టీడీపీ కూటమికి వస్తుంది అనుకున్నారు? ఎంత భారీ మెజారిటీ అనుకున్నారు? బిల్ల బీట్గా కారణం ఏమైంది అనుకుంటున్నారు? వీడి మీద ఎత్తబుట్టి ఏంటి కోట్లు అక్కడ దింకి రావటం, ఓ 10 మందికి ఇవ్వటం, 10 మందికి కాయపెట్టం, మిగతా ఇల్లు వచ్చేయటం. అయితే ఓడిపోవడానికి కారణం ఏమైంది జగన్ గారు? వీటి గురించే. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఏ పథకం పెడితే మంచిది? ఫస్ట్ ఆయన దయ మా పెడితే ఏదో ఒకటి. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పెట్టాలా? మంచిది, పెడితే మంచిది. చాలా మంచిది అన్నా క్యాంటీన్లు. జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కార్లు వేసుకొచ్చి తినేవాళ్ళు. కార్లు వేసుకొచ్చి వర్క్షాప్ రోడ్ లో అన్న క్యాంటీన్ ఉంది కదా, ఆయన పెట్టినది. కార్లు వేసుకుని బైక్లు వేసుకొచ్చి తినే వెళ్ళిపోయారు. అయితే బాబాయ్, పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇస్తుంది అనుకున్నారు కూటమి ప్రభుత్వం? చెప్పకూడదు. వాలంటీర్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు, వద్దనుకుంటున్నారా? వారంటీలు ఎంత పైసా వాళ్ళు కావాలి, డిగ్రీ చదివిన కావాలంట. డిగ్రీ చదివిన వాళ్ళు కావాలా? 10,000 ఇస్తున్నారు అంటున్నారు. ఏం మరి పెట్టాలా వాలంటీర్లు? వద్దనుకుంటున్నారా? వారంటీ తప్ప అది. వారంటీ ఎవరికి పట్టించుకోరు. ఇంతవరకు మాకు వారంటీ లేదు, ఎవరు లేరు. మామూలుగా 5 గంటలకే 4 గంటలకే మామూలుగా పాట బియ్యం ఇచ్చేవాళ్ళు. స్టోర్ బియ్యం, మంచి బియ్యం ఇస్తా అన్నాడు. స్టోర్ బియ్యం కాదు, ఇప్పుడు కాదు, ఆయన పరిపాలనలో సన్న బియ్యం ఇస్తా అన్నారు.
ఇప్పుడు ఈడి పరిపాలన అన్నాడు ఆ మాట. జగన్ గారి జగన్ గారి పరిపాలనలో అది లేదు. ఏం లేదన్నా. ఏదో పోలీస్ శాఖ అన్నా క్యాంటీన్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టాలా? వాలంటరీ వ్యవస్థ ఉండాలి. అయితే ఇంత భారీ మెజారిటీ వచ్చింది కదా, వస్తుంది అనుకున్నారు అసలు టీడీపీ కూటమికి? బాబు కోటి 3-5 వచ్చింది అనుకుంటున్నారా? అయితే ఓడిపోవడానికి కారణం ఏమేంటి? అయితే ఏ వ్యవస్థ పెడితే మంచిది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ వ్యవస్థ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు 6 సంవత్సరాల పథకాలు అన్నారు. ముందే పెడతారో తెలియదు. 12వ తారీఖు. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. బాగానే ఉన్నాం. చెప్పండి, టీడీపీ కూటమికి 160 సీట్లు వచ్చినాయి, ఎలా భావిస్తున్నారు? ఆయన మంచి చేయాలనే చూస్తున్నాం. ఆయన బాగుండాలి, మేము బాగుండాలి. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు అసలు టీడీపీ? ఎవరు అనుకోవాలి కానీ రావాలి. ఎందుకంటే జగన్ చేసిన ఎరుపు పని ఏంటంటే జనాల దగ్గర బాగా వచ్చేసాడు. నేను అది చేస్తే నన్ను ఒకసారి చూడండి అన్నాడు, బాగా చూపించాడు. వాడు ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్ వచ్చేసాడు. తర్వాత ఇసుక ఆపేశాడు. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ నాన్న చేసిన పనులు వీడు ఒక్క పని కూడా మంచిగా చేయలేదు. వీడు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. ఈ కార్యక్రమం వల్లే, ఈ కార్యాల వల్లే జనాన్ని ఆడవాళ్ళని ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి. 10,000 అన్నాడు, 10,000 వస్తున్నాడు. 20,000 మళ్ళీ అమ్మని కట్టమంటున్నాడు. వాళ్ళు అక్కడి నుంచి కడతారు వాళ్ళు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అవుతారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది? ఏ పథకం అమలు కాదు, ఆడవాళ్ళకి మంచిగా చేస్తే ఆయనకి మంచిగా చేసుకుంటాం మేము కూడా అందరం. వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలి. వారంటీ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక్క నిమిషం మీకు అడ్రస్ మీరు అనుకోమని తెల్లవారుజామున 5ంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవాళ్ళు ఎవడం లేడు. లైన్ లో ఉండాలంటే అంత సగం మంది పేషెంట్లు ఉంటారు. ఒక్కొక్కళ్ళు అక్కడ దగ్గర మా అమ్మగారే ఉన్నారు, వీరంకి లక్ష్మీ కుమార్ మా అమ్మగారి పేరు. ఆమెకి 4 స్తంభాల సెంటర్ లో 4 స్తంభాల సెంటర్ మేము అక్కడ అద్దుకుంటున్నాం. ఇక్కడ కబేల్లో సితార్లో కబేల్లో పెట్రోల్ బంక్ ఎదురుగా డబ్బులు ఇస్తున్నా అంటే సరే చెప్పి ఉన్నాం. లైన్ లో ఉన్నాం. బీపీ డౌన్ అయి పడిపోతే అప్పటికప్పుడు వాలంటీర్ వచ్చి తీసుకెళ్లారు. స్వామి రమేష్ స్వామి వారంటీర్. మరి వాళ్ళే ఉండగలి, వేరే వాళ్ళు పెడితే బాగోదు కదా. అన్నా క్యాంటీన్ అది ఒకరు కాదు, చాలా మందికి ఉపయోగపడింది. ఇప్పుడు అనకూడదు, డబ్బు కారు వేసుకుని తిరిగే వాళ్ళు కూడా తిన్నారు. అది అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇస్తే మంచిది? ఏ స్థానం తెలియదు, ఐడియా లేదు. ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? అసలు లేదు. వాడు ఉన్నవాడే లేకపోయినా. ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారు? అవ్వాలని చూస్తున్నాను. రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. అందరిలో మా బాబు వచ్చారని అనిపించుకోవాలి. అది ఎలా ఉన్నారు? ప్రస్తుతం బాగానే ఉన్నారా? అయితే టీడీపీ కూటమికి 165 సీట్లు వచ్చింది కదా, ఎలా భావిస్తున్నారు? బ్రహ్మాండమైన మెజారిటీ, అది తిరుగులేని మెజారిటీ. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు అసలు? వస్తుందని మేము ఫస్ట్ నుంచి ఊహిస్తూనే ఉన్నామండి. మాతో కలుపుకున్న పొత్తు కూడా మా పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ, అంటే మా చంద్రబాబు నాయుడు కష్టం, మా కార్యకర్తల శ్రమ అంతా కూడా ఫలించి బంపర్ మెజార్టీని సాధించగలిగాం. ఈ సాధించిన మెజార్టీని సద్వినియోగం చేసుకోవడం అన్నది కూడా కార్యకర్త మీద ఉంది. ప్రతి కార్యకర్త కూడా దాన్ని సద్వినియోగపరచుకొని వెనకాల ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని కలుపుకుంటూ మనకున్న సమస్యని మనం ఆయనకు చెప్పుకోవాలి. అంతేగానే గాలిగా తిరిగి గాలి మాటలు మాట్లాడుకోవడం, రోడ్డు మీద మాట్లాడుకోవడం అన్నది సమంజసం కాదు. అందులో కూడా ఇప్పుడు కేంద్రంలో కూడా ఇక్కడ నుంచి ఒక 2 మినిస్టర్లు ఇచ్చారు, 3 ఇచ్చారు ఏపీ స్టేట్కి. అందులో కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులకు ఇచ్చాడు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అడిగారు. డిప్యూటీ సీఎం ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమకూర్చుతూ ఉన్నారు. అంటే 12వ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు వస్తున్నారు.
దాని మీద కూడా మేమందరం స్పందిస్తున్నాము. అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమేంటి అనుకుంటున్నారు? చేసిన పాపాలు ఎవరు కొట్టేశాడు మెయిన్ చేసిన పాపాలు, అమ్మఒడి తొక్కఒడి ఈ ఒళ్ళన్నీ వేసి ఆర్థికంగా జనాల్ని దెబ్బతీశాడండి. ప్రతి కుటుంబాన్ని నాశనం చేసింది ఎవడా అంటే జగన్మోహన్ రెడ్డి. నాన్న మంచోడు. ఉండండి ఆయన ఏదో అడుగుతున్నారు. చంద్రబాబు గారు సీఎం అవుతారు, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? మేము ఫస్ట్ పిల్లల విషయం హాస్పిటల్లో చెప్పామండి. కమిటీ అందరం కూడా ఆయనకి చెప్తుంది ఏంటంటే పిల్లల చదువు విషయము, ఆరోగ్య పరిస్థితుల మీద ముందు సంతకాలు పెట్టమన్నామండి. అది ఆయన చేసే మొట్టమొదటి పని కూడా అదే చేస్తానని మాకు హామీ ఇచ్చారు. మరి రేపు పొద్దున ఇంకా వెనకాల పెద్దలు ఉన్నారు, మరి ఆయన ఏమన్నా మారుస్తే మార్చవచ్చు. కొనసాగిస్తారండి. అన్నా క్యాంటీన్లో సచివాలయాలు పెట్టి ఇసుకిస్తున్నాడు కదా, అవన్నీ కూడా పారదోలుతాడండి. అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరుస్తాడు, ఎన్ఆర్ఐల పోర్పాలంతో తెరుస్తాడండి. ఇప్పుడు అప్పటికి మొన్నటి వరకు నడిచింది కూడా ఎన్ఆర్ఐల వల్లే, లేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ ఏం లేదండి. తెలుగుదేశం పార్టీ ఫండ్స్ నుంచి అన్నా క్యాంటీన్లు నడిపాం, అంతేగాని ఇలా సొంత సొమ్ములతో నడపలేదు సార్. మందిరికి ఆకులు 99% పూర్తి చేయడానికి శ్రమిస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు ఉండే, పవన్ కళ్యాణ్ గారు ఉండే, అటు నరేంద్ర మోడీ గారు ఉండే, ఎవరైనా సరే పూర్తి చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. చేస్తారన్న దృఢ సంకల్పంతో మేము కూడా ఉన్నాం ఆయన ఎంత. ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ప్రతిపక్షంలో 18 సీట్లు వస్తున్నాయి కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు కదండి. ఉన్నాయి 11 సీట్లే. ఇక ఏమన్నా బేరం ఆడుకోవాలి, ఏమన్నా మోట్లు ఉంటే. టీడీపీలో పక్క రాయి వల్ల ఉండేవాడిని. ఆయన అన్నదాన్ని 5 రూపాయల భోజనానికి తీసేది. దానికి అది ఆయన క్యాంటీన్ వెళ్ళాలి. ఏది అన్నగాన్ని తీసి ఆయన నాన్నది వెళ్ళాలి. 5 రూపాయల పట్ల అది తీసి సచివాలయాలు పెట్టారు. అయితే అన్నా క్యాంటీన్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారా? పెట్టాలి. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. చెప్పు. ఈ అన్నగాన్ని తీసి 5 రూపాయలు, జగనన్న గారిని తీసి, అదే చంద్రబాబు గారిని తీసి ఆ క్యాంటీన్ 5 రూపాయలు తీయకుండా అక్కడికి ఏం చేయాలి, మమ్మల్ని ఎరిపోయి చేశారు. పిల్లలు స్కూల్కి వెళ్తాను కూడా పెట్టలేదు. పొద్దున మూల కదా అన్నం వల్ల లేకుండా స్కూల్లో